అంతా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. నిన్న ప్రీవియస్ వీడియో పెట్టా కదా, ఈ బ్రిక్స్ ఇవన్నీ చూసారా? మీరు ఎక్కడ చూసినా సరే అపార్ట్మెంట్ లో వాళ్ళు సిమెంట్ బ్రిక్స్ అండ్ రివర్ శాండ్ కి బదులు డస్ట్ వాడతారు. డస్ట్ అంటే రోబో శాండ్ అనమాట. కానీ మన పావని కన్స్ట్రక్షన్ లో ప్రతిదీ కూడా చూడండి రివర్ శాండ్ ఉంటది అనమాట. డస్ట్ గానీ ఏమి వాడడం, రివర్ శాండ్ అండ్ బ్రిక్స్ మెటీరియల్ అంతా క్వాలిటీ మెటీరియల్ తో యూస్ చేస్తారు అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్, బ్రిక్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ రండి చూపిస్తా. ఇక్కడ చూసారా ఓపెన్ ప్లేస్ ఉంది, ఇక్కడ కూడా కట్టడం స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను రాసుకున్నాను ఆగండి, 1437 నార్త్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇదిగో 2 BHK 1437 SFT ఉంటది, స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసేసి ఇది ఈస్ట్ 1270 SFT అనమాట. ఇది ఓకేనా? ఇదంతా ఇది 2 BHK 1270 ఈస్ట్ ఫేస్. అండ్ అటు సైడ్ ఉంది చూసారా, అది వచ్చేసి 3 BHK వెస్ట్ 1560 SFT. అదొక్కటి 3 BHK 1560 SFT. ఇది వచ్చేసేసి ఈస్ట్, ఇది 2 BHK 1270. అండ్ ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు చూసారా, ఇది కూడా స్టార్ట్ చేస్తారు. ఇది 2 BHK, ఇది వచ్చేసి నార్త్ 1437 నార్త్. సో నార్త్, ఇది ఈస్ట్, అది వెస్ట్. సో ఇట్లా జరుగుతుంది. ఆల్రెడీ 2 స్లాబ్స్ అయిపోయినాయి, 3rd స్లాబ్ కి ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇదిగోండి ఇప్పుడు ఈ బ్యానర్ ఇది ఉంది కదా గ్రీన్ మ్యాట్, దానికి బోర్డు ఫ్లెక్సీ పెట్టాం చూసారా, అది నిన్ననే ఫ్లెక్సీ పెట్టింది కూడా. కస్టమర్స్ ఫ్లాట్స్ కోసం వచ్చేసి బుకింగ్ చేసుకుంటున్నారు. సో మనం ఎటువంటి పబ్లిసిటీ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మన మెటీరియల్ చూసి మన క్వాలిటీ 2 స్లాబ్స్ కే కస్టమర్స్ వస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. కొన్ని అపార్ట్మెంట్ లో ఫుల్ గా కట్టడం అయిపోయినా కూడా వాళ్ళు ఫ్లాట్ ఫర్ సేల్ అని పెట్టుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ మనకు చూడగానే అర్థమైపోయింది అది క్వాలిటీగా కట్టారా, ఎట్లా కట్టారు అని చెప్పేసి. ఈ రోజుల్లో కస్టమర్స్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా ఎక్కడ మంచిగా కడుతున్నారు అని చెప్పేసి. సో మనం ప్రతి వాడే మెటీరియల్ ఎవరు ఇట్లా కట్టరు, అది డామ్ షూర్ గా చెప్తాను. ఎందుకంటే ఇలా రివర్ శాండ్ ఇట్లా అసలు ఎవరు వాడరు అపార్ట్మెంట్ లో, వాళ్ళు రోబో శాండే వాడతారనమాట. సో కస్టమర్స్ కూడా తెలియదు వాళ్ళు అసలు ఏ మెటీరియల్ వాడుతున్నారో. మొత్తం తయారు చేసేసేసి బాగా కళ్ళకి ఇంపుగా కట్టేస్తే ఆహా అని చెప్పేసి కొనేస్తారు తెలియని వాళ్ళు. బట్ మన పావని కన్స్ట్రక్షన్స్ లో అలా జరిగేదే లేదు. సో అందుకే ఫ్లాట్స్ మనం పబ్లిసిటీ ఇవ్వకుండానే అసలు ఫ్లెక్సీ బోర్డు నిన్ననే పెట్టింది. బట్ ఆ లోపు చాలా కాల్స్ వచ్చాయి, బుకింగ్ కూడా చేసుకున్నారు కూడా. సో అదనమాట, క్వాలిటీకి మించిన పబ్లిసిటీ ఉండదు. సో ఇవాళ నేను వచ్చాను కాబట్టి ఇది తీస్తున్నాను. సో ఇది వచ్చేసి అల్వాల్ ఏరియా నియర్ శ్రీ బేకరీ దగ్గర ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్, పైన కూడా చూద్దామా వెళ్ళి. కింద గ్రౌండ్ ఫ్లోర్ కి ప్లాస్టింగ్ వేసేసి బ్రిక్ వర్క్ కూడా వేస్తున్నారు. సో ఒకసారి పైకి వెళ్దాం. ఇదిగోండి ఈయనే బిల్డరు, మా హస్బెండ్. ఇది వచ్చేసేసి సెకండ్ స్లాబ్ అయిపోయింది కదా, ఒకసారి పైకి వెళ్దాం. నేను ఫస్ట్ టైం వస్తున్నాను. ఇక్కడ అన్ని రాడ్స్ ఇవి పెట్టున్నాయి, ఇలా చూపిస్తా జస్ట్. ఇది 3rd స్లాబ్ వచ్చేసి. ఇది రోడ్డు చూసారు కదండి. ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్దామా? ఇక్కడ వీళ్ళు బ్రిక్ వర్క్ చేస్తున్నారు.
ఈయన కస్టమర్ అండి, ఇప్పుడు వచ్చింది. ఆయన 3 BHK కావాలని వచ్చారు. ఇదిగోండి, ఇటువైపు ఒక రోడ్డు ఉంది. అండ్ అటువైపు ఇంకో రోడ్డు ఉంటుంది అనమాట. అదే మెయిన్ రోడ్డు. అదిగో ఆయన వెళ్తున్నాడు కస్టమర్, ఇప్పుడే చూసుకొని.